హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు మొబైల్లో మనం లోగోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పబోతున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎవరైనా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మన వీడియోలోకి వెళ్ళబోయే ముందు మొబైల్లో pixellab అనే యాప్ ఉండాలి. ఆల్రెడీ ఈ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీని ఉపయోగాలు మీకు ఆల్రెడీ నేను అంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో నేను ఇస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ చేయగలనే ఇలాగ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇలా న్యూ టెస్ట్ అని ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఇలా ఓపెన్ అయింది ఫ్రెండ్స్. ఇలా కింద మనకు కావాల్సింది ఇలా తీసుకోవచ్చు. ఇది తీసుకుంటున్నా. ఇందులో ఈ న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ అని కొట్టేయాలి. ఈ న్యూ టెక్స్ట్ మనం డిలీట్ చేసి అలా ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. మనకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన తర్వాత ఈ కింద ఏ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళాలి. ఏ కాదు ఫ్రెండ్స్, ఈ మధ్యలో షేప్స్ ఉన్నాయి కదా, దీని మీద అయితే ఇక్కడ షేప్స్ ఉన్నాయి కదా, షేప్స్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన షేప్ తీసుకోవచ్చు. ఒక సర్కిల్ తీసుకుంటున్నాను. ఇలా తీసుకొని చూడండి, ఇక్కడ సెలెక్ట్ స్ట్రోక్ ఎడిటర్ అని ఉంది కదా, ఇలా కిందకి డ్రాగ్ చేస్తే స్ట్రోక్ విడ్త్ అని ఉంది కదా, ఈ స్ట్రోక్ విడ్త్ మనం మ్యాక్సిమం పెట్టుకోవాలి. ఈ స్ట్రోక్ కలర్ వచ్చేసి మనం ఇక్కడ ఈ కింద బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నాం ఆల్రెడీ. ఇలా సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ నొక్కాలి. ఆ తర్వాత ఇక్కడ కాపీ అని ఉంది కదా ఫ్రెండ్స్, కాపీ అనేది నొక్కితే ఆల్రెడీ ఇంకోటి వస్తుంది. సేమ్ ఉన్నది ఆల్రెడీ కాపీ అవుతుంది. మనం ఇలా సెంటర్లో సెట్ చేసుకుందాం. దీనికి కొంచెం స్ట్రోక్ తక్కువగా ఉన్నట్టుంది కాబట్టి మనం ఇందులో స్ట్రోక్ ఎనేబుల్ చేసుకొని స్ట్రోక్ను కొంచెం పెంచుకుందాం. ఇప్పుడు 2 స్ట్రోక్లు ఒకేలాగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే చేద్దాం. ఇలా ఓకే చేసినాక ఇలా అవుట్ సైడ్ క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. చేసి మళ్ళీ షేప్ తీసుకోవాలి. మేము మిగతా రెక్టాంగిల్ షేప్ తీసుకుందాం. ఇలా ఈ రెక్టాంగిల్ షేప్ తీసుకొని కరెక్ట్గా సెంటర్లో ఇలా పెట్టుకొని ఓకే కొట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఓకే కొట్టినా ఇక్కడ లేయర్ ఉంది కదా, ఈ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ కింద నొక్కాలి ఫ్రెండ్స్. నొక్కితే ఇలా ఆప్షన్స్ వస్తాయి. ఈ మూడింటిని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మిడిల్ ఆప్షన్ నొక్కితే 3 కలిపి ఒకటే లేయర్ అయిపోతుంది. మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. తర్వాత ఈ ఎరేజ్ కలర్ అనే దాని మీద క్లిక్ చేసి ఎనేబుల్ చేసి టిక్ కొడితే మనకి ఇలాగ మొత్తం వెళ్ళిపోయి షేప్ ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఇది మొత్తం చూసారు కదా, ఎందాడ వచ్చింది మొత్తం పోయింది. ఇది ఒక ఇది అయిపోతుంది. నెక్స్ట్ ఈ పైన ప్లస్ గుర్తును క్లిక్ చేసి టెక్స్ట్ నొక్కాలి. టెక్స్ట్ నొక్కితే ఇలా టెక్స్ట్ అని వస్తుంది. ఇలా న్యూ టెక్స్ట్ తీసుకొని
డబల్ క్లిక్ నొక్కితే ఇలా ఓపెన్ అవుతుంది. మన ఛానల్ పేరుని నేను ఇక్కడ పెడుతున్నాను. మన ఛానల్ నేమ్ ఇలా మిడిల్లో పెట్టి దీనికి మనం కలర్ కూడా ఇవ్వచ్చు, మనకు కావాల్సిన కలరు. ఓకే, ఇది బ్లాక్ బ్యాక్గ్రౌండ్ కలరు. టెక్స్ట్ కలర్ ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్, ఇందులో మనకు కావాల్సిన కలర్ టెక్స్ట్కి ఇచ్చేయచ్చు. మనం సేమ్ కలర్ ఇద్దాం, తర్వాత మార్చుకోవచ్చు కావాలంటే. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకో టెక్స్ట్ తీసుకోండి. ఇందులో ఇదిగోండి డబల్ ట్యాప్ కొట్టి మనకు కావాల్సింది మనం ఇందులో రాసుకోవచ్చు. ఓకే కొట్టాను ఫ్రెండ్స్, చూడండి. ఇలా పెట్టేసుకున్నాక మనం ఆ సర్కిల్లో దీన్ని పెట్టుకుందాం ఫ్రెండ్స్. దానికి కింద మీరు చూస్తే ఈ కర్వ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. దీన్ని క్లిక్ చేసి చూడండి. దీన్ని ఇలా జరిపితే మనకు అలా సెంటర్లో సెట్ అవుతుంది. సెట్ అయినాక అలా క్లిక్ చేసేసి మనం దీనికి కూడా కలర్ మార్చుకోవచ్చు, సేమ్ కలరు. అలాగే మనం ఇంకో టెక్స్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనకు కావాల్సింది ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది సైజ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకు ఇందులో సైజ్ టెక్స్ట్ సైజ్ ఉంది కదా, దీన్ని మనం ఇలా తగ్గించుకోవచ్చు. ఇలా టెక్స్ట్ని సెట్ చేసుకొని జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇవన్నీ మనం లేయర్స్ చేయలేదు కాబట్టి పొరపాటున మనం బయట క్లిక్ చేసి ఏమన్నా ఇచ్చేస్తే కదా. సేమ్ ఇందులో పెట్టేసి మళ్ళీ సేమ్ కర్వ్లోకి వెళ్ళిపోయి ఈ చేప తగ్గిస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా సెట్ చేసుకొని దీనికి కూడా మనం కలర్ ఇచ్చుకోవచ్చు. ఇలా మనకు కావాల్సిన లోగోన్స్ ఇలా ఇచ్చేసుకున్నాక మళ్ళీ లేయర్స్లోకి వెళ్ళి సేమ్ ఇలా నొక్కి ఉన్న వాటన్నిటిని కలిపి సింగిల్ లేయర్గా మార్చుకోవాలి. సింగిల్ లేయర్గా మార్చుకుంటేనే మనకు కదిలితే మొత్తం కదిలిద్ది. ఈ రకంగా మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్.
అలాగే దీనికి మనం కలరు మనకు కావాల్సినట్టు ఇచ్చుకోవచ్చు. ఇలా గ్రేడియంట్ రకరకాల కలర్లు ఇలా మనకు కావాల్సిన కలర్స్ని ఇచ్చుకొని మనం ఇలా ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కలర్ దీన్ని ఎనేబుల్ చేసుకొని మనకు కావాల్సిన కలర్ దీంట్లో కూడా ఇచ్చుకోవచ్చు. మనం టెక్స్ట్ మొత్తానికి ఒకటే కలర్ మార్చుకోవచ్చు. ఇలా గ్రేడియంట్ తీసుకొని మనం గ్రేడియంట్ ఇలా మార్చుకోవచ్చు. ఇలా మనకు కావాలని కలర్ తీసుకొని ఓకే చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ షాడో కావాలంటే దాన్ని ఎనేబుల్ చేసుకొని షాడోకి ఒక కలర్ ఇచ్చుకొని మనకు కావాల్సినట్టు ఇలా చేసుకొని ఓకే చేసుకోవచ్చు. యాంబూస్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని కూడా మనం ఇదేంటంటే మనం మల్టీ కలర్ అనమాట. ఇది మనం యాంగిల్ ఇలా మార్చుకోవచ్చు, అది కలర్ని బట్టి ఉంటుంది. అలాగే ఇన్నర్ షాడో దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇలా మనకు కావాల్సినట్టు అలా అన్నీ చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన లోగో వచ్చినప్పుడు మనం ఓకే చేసుకుంటాం. ఆ తర్వాత దీన్ని సేవ్ ఆప్షన్ కొట్టి సేవ్ యాజ్ ఇమేజ్ కొడతాం. మనకు సేవ్ చేసుకుంటాం, సేవ్ టు గ్యాలరీ అని. ఇలా సేవ్ చేసుకుంటే మనకు సరిపోతుంది. ఇలా మన వర్క్ అయిపోయిన తర్వాత ఇలా ఒక యాడ్ వస్తుంది. యాడ్ని మనం ఇక్కడ స్కిప్ చేస్తే సరిపోతుంది యాప్లో. క్రాస్ మార్క్ కొడితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, చూసారు కదా ఎలా లోగోని క్రియేట్ చేసుకోవాలనేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.